అంత సర్వత్రా నిండినటువంటి మహాశక్తి నుంచి ఈ సృష్టి ఎలా ఏర్పడింది తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు. బ్రాహ్మీ చిచ్చక్తిరమలా కల్పయంతి ఎదురుచ్ఛయా సర్వశక్తి స్వయం చేత్యం సర్వశక్తి స్వయం చేత్యం భవత్యా కల్పనాత్మకం భవత్యా కలనాత్మకం. బ్రాహ్మీ ఆ పరబ్రహ్మకి సంబంధించిన ఒక శక్తి. ఆవిడని మీరు సరస్వతి అనొచ్చు, లక్ష్మి అనొచ్చు, పార్వతి అనొచ్చు. నిజం తెలిస్తే మీరే ఆ శక్తి, నేనే ఆ శక్తి, సమస్తం ఒకటే. మళ్ళీ పార్వతి లక్ష్మి అనేవి మనం పెట్టుకున్న పేర్లు. అది ద్వైతం. అద్వైతం అర్థమైతే నువ్వు సరస్వతి, నువ్వు పార్వతి అంతా ఒకటే. బ్రాహ్మీ చిచ్చక్తి, అది ఒక చైతన్య శక్తి. అందుకే నేను మాట్లాడగలుగుతున్నాను, చేతులు కాళ్ళు ఊపగలుగుతున్నాను, మీరు వినగలుగుతున్నారు. మనలో ఉండే చైతన్యం లేకపోతే మీరు వినలేరు, నేను మాట్లాడలేను. పశ్యంచక్షు వదన్వాక్ మన్వానో మనయితి తాన్ ప్రాణో నామ తాన్యేతస్య కర్మనామాన్యేవా. వేదం చెప్పిన మాట. మనస్సు రూపంలో ఆలోచిస్తున్నది, కళ్ళ రూపంలో చూస్తున్నది, చెవుల రూపంలో వింటున్నది, వాక్ రూపంలో మాట్లాడుతూ ఉన్నది, ప్రాణం రూపంలో ఊపిరి తీస్తున్నది. అంతా ఒకే ఒక చిచ్చక్తి. చిచ్చక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. జడ పదార్థాల్లో కదలని శక్తిగా, చైతన్య పదార్థాల్లో కదిలే శక్తిగా ఉన్నదే అణుశక్తి. అదే అమ్మవారి శక్తి, అదే దైవశక్తి, అదే నువ్వు, అదే నేను. ఇంకెక్కడికెడతావు దీనికోసం? ఇక్కడ ఆ ముందు ఉన్నది ఆ శక్తి. చిచ్చక్తి రమల. అది అమల అంటే అర్థం ఏంటో తెలుసా? నిర్మలమైనది అర్థం. మాలిన్యము లేనిదాన్ని విమల, అమల, నిర్మల అంటారు. ఈ మూడింటికి ఒకటే అర్థం. అమల అంటే మాలిన్యము లేనిది. ఆ చిచ్చక్తి అమల అంటే అర్థం భౌతికంగానే. దాని మీద మళ్ళీ పొరలు కానీ దుమ్ము కానీ రెండోది కానీ ఏం లేదు, అది ఒకటే కాబట్టి అమల. చిచ్చక్తిరమల, బ్రాహ్మీ చిచ్చక్తిరమల. అది ఈ సృష్టిని మొత్తం ఎలా చేసిందయ్యా? బ్రాహ్మీ చిచ్చక్తిరమల సర్వశక్తి స్వయం చేత్యం. అది అంతటా నిండి ఉన్న శక్తి కాబట్టి మొత్తం చైతన్య పదార్థాన్ని జడ పదార్థంగా కూడా మార్చి తయారు చేసింది. జడాన్ని చైతన్యం చేయడం కష్టం, చైతన్యాన్ని జడం చేయడం తేలిక. ఎందుకంటే మహాచైతన్యవంతుడైన వ్యక్తి కూడా ప్రాణం విసిగితే జడ పదార్థంలా కూర్చుంటాడు ఇంట్లో, నాకెందుకు వచ్చిందని. ఏమీ పట్టకుండా జడ పదార్థంలా ఉన్నవాళ్ళు చైతన్యం తీసుకురావాలంటే చాలా కష్టం. అందుకని జడ పదార్థాన్ని చైతన్యం చేయడం కష్టం, చైతన్యం నుంచి జడం రావడం తేలిక. అంటే సృష్టి చైతన్యం, దాని నుంచి జడమైన సృష్టి వచ్చింది. జడం నుంచి చైతన్యం ఎప్పుడూ రాదు. కదలండి దాని నుంచి కదిలేది రాదమ్మా. కదిలే దాని నుంచే కదలంది కూడా వస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ కదిలేవాడు అప్పుడప్పుడు కదలడు కదా. ఇంట్లో పడుకుంటున్నాం కదా మనం కదలకుండా, మళ్ళీ పొద్దున్నే లేచి కదులుతున్నాం కదా. ఎప్పుడూ పడుకునే అలవాటు ఉన్నవాడు కదిలించడం చాలా కష్టం, వాడు కదలడం. అంటే సృష్టి చైతన్యం నుంచి ఏర్పడింది, జడ పదార్థం నుంచి ఏర్పడలేదు. ఆ చైతన్యవంతమైన శక్తే అమ్మవారు. దాన్నే విష్ణువు అనండి, శివుడు అనండి, ఏ మతాల వాళ్ళు ఉన్నా సరే ఆ మతాలు ఏం చెబుతున్నాయో అదే అనండి, మనకేం అభ్యంతరం లేదు ఇక్కడ. బ్రాహ్మీ చిచ్చక్తి రమల, అది చైతన్యవంతమైన శక్తి. స్వయం చేత్యం, అదే చైతన్య పదార్థాన్ని మొత్తం జడ పదార్థంగా మార్చింది, సృష్టి ప్రారంభించింది. ఎలాగ? భవత్యాకలనాత్మకం, ఉన్నదాన్ని మొత్తం కూడదీసి రకరకాలుగా మారింది. దాన్నే సైన్స్ ఏం చెప్పిందో తెలుసా? ఈ సృష్టికి మూలంలో హిగ్ బోసాన్ కనిపెట్టినట్టుగా ఒక దైవకణం అనేది ఉంది. అది ముందు ఒక జడ పదార్థంగా మారింది. అణువు ఆ కాంతి రూపం ఒక ప్రవాహంగా మారింది. నూలు పోగుల్లాగా కాంతి కిరణం ప్రవహిస్తుంది కదా, ప్రసరిస్తుంది కదా, అలా నూలు పోగుల్లా మారింది. క్రమంగా తరంగాలుగా మారింది. తరంగాలు నూలు పోగులుగా మారాయి. నూలు పోగులు ఉండగా చుట్టుకున్నాయి. ఆ ఉండగా చుట్టుకునేది కణమైంది. అది ఏకకణం, దాని నుంచి బహుకణం. ఈ రకంగా సృష్టి ఏర్పడిందని చెప్పింది. దీన్ని 7000 ఏళ్ల క్రితం చెప్పిన యోగ వాసిష్టానికి నమస్కారం, నమస్కారం. అది చెబుతున్నది ఇక్కడ. బ్రాహ్మీ చిచ్చక్తి రమల, అంతటా వ్యాపించి ఉన్న శక్తి ఇది. అదే దీనికి మూలమైంది ఖచ్చితంగా. అది ఎలా మారింది? శరీరానికి అవసరమైనవి చాలా ఉన్నాయి. భవత్యాకలనాత్మకం, ఏది కావాలో అదంతా ఇచ్చింది. అది సృష్టికి మూలమైన మూల కణాలు అంటారు, ఆర్గాన్స్ అంటారు, ఎలిమెంట్స్ అంటారు కెమిస్ట్రీలో. అలా మారింది. ఆ మూల కణాలు సంక్లిష్ట రసాయనాలుగా మారాయి. అంటే పదార్థాలు, రసాలు కలిసిపోయి ఉంటే రసాయనం అంటారు. మనకి కొండల మీద పాదులు, ఏమైనా పాదులు ఉంటే గొట్ట తీగలు చూడండి, కొన్ని
గొట్టాల్లో ఉంటాయి తీగలు, ఒకటి గొట్టంలా ఉంటాయి. ఆ తీగ ఇలా నొక్కితే చిట్లుతుంది, చిట్లినప్పుడు దాని నుంచి రసం కారుతుంది, అదే రసం. దాని నుంచే మందులు కనిపెట్టారు, అందుకే రసాయన శాస్త్రం అంటారు. ఆ తీగలు చిట్లినప్పుడు కారే రసాన్ని మీరు గమనించండి. అవి ఎరుపు రంగులో ఉంటాయి, ఆకుపచ్చ రంగులో ఉంటాయి, పసుపు రంగులో ఉంటాయి, తెలుపు రంగులో ఉంటాయి. గైరికాది ధాతువులు అంటారు మన కావ్యాల్లో పురాణాల్లో. వాటిని కొండల మీద ఈ తీగలు సహజంగా చిట్లిపోతాయి, ఎందుకంటే వాన చినుకులు పడతాయి కదా, టప్ 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 అని పడేసరికి తీగ చిట్లుతుంది. అప్పుడు ఆ రసం అక్కడ కారుతుంది కొండ మీద అలాగా. అప్పుడు అది మత్స కింద ఏర్పడుతుంది. ఈ మత్సలతో, ఈ గైరికాది ధాతువులతో కొండ చాలా అందంగా ఉందని వాల్మీకి మహర్షి రామాయణంలో వర్ణిస్తాడు. అలాంటి రసాయనాలే సృష్టికి మూలం. అవే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, ఎమినో యాసిడ్లు, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, జీన్స్, కణజాలం, క్రోమోజోములు, కండరాలు, రక్తమాంసాలు, ఎముకలు సమస్తంగా మారి 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 నీ శరీరం నా శరీరం తయారైంది మిత్రమా. అన్నీ అణువు నుంచే, అన్నీ కాంతి నుంచే ఏర్పడ్డాయి. ఇది సైన్స్ నిరూపణ చేసింది. యోగ వాసిష్టము చెప్పింది ఆ విషయాన్ని. అంటే ఇప్పుడు మన ఋషులను భక్తులు అందామా, శాస్త్రవేత్తలు అందామా? వాళ్ళు భక్తుల కింద, గడ్డ వేసుకున్న వాళ్ళ కింద, జీవితం మీద ఏదో విరక్తి వచ్చినటువంటి సన్యాసిలా మనం మాట్లాడటం. వాళ్ళంతా శాస్త్రవేత్తలు. వాళ్ళు కనిపెట్టి ఈ విషయాలు రాశారు. ప్రయోగశాలల్లో కనిపెట్టలేదండి, అన్ని ప్రయోగశాలల్లో రుజువు అవ్వవు. కొన్ని యోగశాలల్లో రుజువు అవుతాయి, కొన్ని యాగశాలల్లో కూడా రుజువు అవుతాయి. ఆత్మ మీదే దృష్టి పెట్టిన వాడికి సృష్టి రహస్యాలు అన్నీ తెలుస్తాయి, అనుమానమేలా. అంచేది ఏది కావాలో అదంతా అది సాధించింది ఖచ్చితంగా. అలా ఒకే పదార్థం మారింది అనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఇప్పుడు చెబుతున్నాడు. యో యో నామ యథా గ్రీష్మే కల్పస్వేదాత్ భవేత్ కృమిః. యో యో నామ యథా గ్రీష్మే కల్పస్వేదాత్ భవేత్ కృమిః. తద్ యద్యదృశ్యం శుద్ధచిత్ఖం తజ్జీవో భవతి స్వతః. యద్యదృశ్యం శుద్ధచిత్ఖం తజ్జీవో భవతి స్వతః. మనకి ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు కొంచెం గ్రహించడం కష్టం, యువతరానికి తెలియదు. నా వయస్సు వాళ్ళకి బాగా తెలుసు. వెనక అత్తారింటికి శోభనం పెళ్లి కూడా గడితే ముందు స్వాగతం చెప్పేది అత్తగారు కాదు, భార్య కాదు, పరుపు మీద నల్లులు స్వాగతం చెబుతాయి. ఆ నల్లులు అర్థమైతే ఇది అర్థమవుతుంది. అవి ఎలా పుట్టాయండి నల్లులు? నల్లి నుంచి నల్లి పుట్టడం, తర్వాత చెల్లి నీ నుంచే ముందు నల్లి పుట్టింది, తర్వాత నల్లి నుంచి నల్లి పుట్టింది. నల్లి నుంచి నల్లి పుట్టడం తర్వాత నల్లి మన చెమటలోంచి పుడుతోందండి. అందుకే స్నానం చేసి శుభ్రంగా ఒళ్ళు తుడుచుకుని పడుకోవాలి రాత్రి కూడా. వేసవకాలం మరీ ముఖ్యం. అది చెబుతున్నాడు ఇక్కడ. ఎంత సైన్స్ ఇది. యో యో నామ యథా గ్రీష్మే, వేసవి కాలంలో యహ నామ, ఏవేవో నువ్వు పేర్లు పెట్టావు కదా, నల్లులు పేలు అంటే. పేలు ఎలా పుడుతున్నాయండి? జుట్టులోకి పేలైనా అక్కడే పుడుతోంది. అది మీకు గమనించట్లా విషయం. అక్కడ పుట్టింది అది. ఇంకో విచిత్రం, అక్కడ పుట్టి అక్కడే ఆహారం సేకరిస్తుంది. దానికి పుట్టించోటే ఉపాధి కల్పన, ఉచిత పథకం ఇచ్చాడు దేవుడు. ఎక్కడ నువ్వు అక్కడే ఉండు, ఆ జుట్టును నమ్ముకో, బాగా చుండ్రు. ఇంకా అక్కడి నుంచి నాన్ చుండ్రు వైద్యం. ఇక్కడ ఆ చుండ్రు ఉందే, జుట్టు మధ్యలో వెంట్రుకల మధ్యలో ఉండే ఆ నూగు ఆ జుట్టులో ఉండే పేనుకు ఆధారం. ఇక అక్కడి నుంచి వెనక ఈ పేలు తీయడం, ఈర్ల దువ్వెన అని ఒకటి ప్రత్యేకం ఉండేదో. ఇలా ఎన్ని రకాలు ఉన్నాయో. ఇంకా ఒకళ్ళు కూర్చుంటే ఒకళ్ళు సేవ చేసేవారు. అలా అది ఉదాహరణగా చెబుతున్నాడు, అందరికి అర్థమైంది. యో యో నామ యథా గ్రీష్మే కల్పస్వేదాత్ భవేత్ క్రిమిః. వేసవి కాలంలో నీ ఒంటికి పట్టిన చెమట నుంచి క్రిములు పుడుతున్నాయి, నువ్వు ఎక్కడైనా గమనించావా అన్నాడు. నల్లి అలాగే పుట్టింది. తర్వాత ఓ 10 నల్లులు పుట్టాక మళ్ళీ అందులో కొన్ని ఆడనల్లులు మగ నల్లులు ఉండవు. అక్కడ మళ్ళీ శోభనాలు, అది వేరే వ్యవహారం. మంచం మీద వీడికే నేడు శోభనం, నల్లికి ఉండదేటి. పైగా దానికి ఫ్రీ. దానికి ఫ్రీ. అక్కడ మళ్ళీ నలుడు వృద్ధి చెంది, అది వేరే విషయం. అది అంటే మానవుడి నుంచే పుట్టాడు అనడం పొరపాటు. ఏకకణ జీవుల నుంచే అంతా వచ్చింది. ఆ ఏకకణం పరమాత్మ అనేటువంటి ఒకే ఒక అణువు నుంచి వచ్చింది ఖచ్చితంగా. ముందు అలా వచ్చినవి, తర్వాత మానవుల నుంచి మానవుడు రావట్లేదా? ఇప్పుడు మొదటి మానవుడు కూడా మానవుడి నుంచి వచ్చాడంటే అలాగ రాడండి. అందుకే మొదటి మానవుడు మనువు సూర్యుడి నుంచి వచ్చాడని చెప్పిందమ్మా మన పురాణాలు. పరమ సత్యం. సూర్యకాంతి కిరణాల నుంచే భూమి మీద జీవ పదార్థం పుట్టింది. జీవుడు పుట్టాడు, మనువు పుట్టాడు. ఇప్పుడు మనువు అంటే మనువాడు, బతికేవాడు అని అర్థం. మనువు ఎక్కడ పుట్టాడు? ఇక్ష్వాక వంశానికి మూలం మనువు. మనువుకు మూలం ఎవరండి? వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకమే బ్రవీత్. భగవద్గీతలో ఉన్నమాట. సూర్యుడు మనువుకి చెప్పాడు. ఎందుకు చెప్పాడు? వాళ్ళ అబ్బాయి చెప్పకం చేస్తాడు.
సూర్యుడి నుంచి మనువు పుట్టడం ఏంటండి? ఆ ఎండ నుంచి ఊడిపడతాడా? లేదు. సూర్యకిరణాల నుంచి మనువు బతుకు కలిగినటువంటి జీవి పుట్టింది. జీవి పుట్టుకి జలం కారణం, సూర్యరశ్మి కారణం అని శాస్త్రం అంగీకరించిన విషయమే కాదా? అది హిందూ పురాణాలలో లక్షల ఏళ్ల క్రితం చెప్పారండి. హైందవ జాతి గొప్పతనమే అది, ఖచ్చితంగా జాతి గొప్పతనమే. యథా గ్రీష్మే కల్ప స్వేదాద్భవేత్ క్రిమిహి, నీ ఒంటి నుంచి చెమట్లోంచే నల్లులు పుడుతున్నాయి కదా. అదే రకంగా యద్యదృశ్యం శుద్ధచిత్ఖం తజ్జీవో భవతి స్వతః, నీకు కనిపిస్తున్న దృశ్యం అంతా ఉంది, రకరకాల పదార్థాలన్నీ కూడా. ఆ పదార్థం పుట్టినప్పుడే ఆ పదార్థాన్ని అనుభవించే జీవుడు కూడా పుడతాడయ్యా అన్నారు. తలలో చుండ్రు పుట్టగానే చుండ్రు నుంచి పేలు పుట్టి, పేలు ఆ చుండ్రును తింటాయి. ఇంకా చాలకపోతే వెంట్రుకలను కూడా తింటాయి. చుండ్రు వ్యాపిస్తే అదే ప్రమాదం. అందుకే చుండ్రు వదిలించుకోవాలి అంటారు. ఎందుకంటే దానికి ఆకలికి సరిపడా చుండ్రు లేదు అక్కడ. మనం కూడా కటిక ఉపవాసాలు చేసామనుకో ప్రమాదం ఏమిటో తెలుసా? ఇవాళ ఏకాదశిన ఉపవాసం, రేపు క్షీరాబ్ది ద్వాదశిన ఉపవాసం, ఎల్లుండి తండ్రి తద్దినమని ఉపవాసం ఏదో చేసామనుకో, లోపల పేగుల్నే తినేస్తాయమ్మా. అందుకే ఉపవాసాలు చేసేవాళ్ళు ఎప్పుడు అన్నం తినే సమయానికి ఒక గ్లాసు పల్చటి మజ్జిగ తాగాలి. ఎప్పుడు అన్నం తినే సమయం, ఫలహారం చేసే సమయం ఉన్న ఒక గ్లాసు మజ్జిగ తాగాలి. అందులో దోషం ఏమీ లేదు, తాగకపోతేనే దోషం. పైగా ఉపవాసం ఎప్పుడు 24 గంటలు మించి చెయ్యకూడదు. దానికి అంబరీషోపాఖ్యానమే ఉదాహరణ. ఏకాదశి ముగిసి ద్వాదశి నాడు పారణ చేయాలి. పారణ అంటే భోజనమే. చేయకపోతే దోషం అన్నారు, కానీ చెయ్యాలి. దుర్వాసుడేమో వెళ్ళినవాడు భోజనానికి రాలేదు. అంబరీషుడు ఏం చెయ్యాలో తెలియక అక్కడ ఉండే పురోహితులను అడిగితే సలిల భక్షణంబు సమ్మతంబు, అన్నం తినలేదు కాబట్టి ఆయన నువ్వు అగౌరవించినట్టు కాదయ్యా. కానీ ఏమీ సేవించకపోతే ద్వాదశి ఏకాదశి ఉపవాస ఫలం వ్రతం భంగం కాకూడదు కదా, అందుకని నీళ్లు తాగితే దోషం లేదు అన్నారు. అంచేతను ఎవరన్నా అతిథిని మనం భోజనానికి పిలిచి వారు రాకముందే మనకు ఆకలేసి కానీ నీరసంగానే వచ్చిందనుకో, ఇప్పుడు నీళ్ళు అంటే ఉష్ణోదకం కాఫీ కదా, కాఫీ తాగితే ఏం పర్వాలేదు. కాఫీ తాగితే సాయంత్రం వరకు ఆకలి ఇది కూడా. వారు వచ్చినా కూడా కాఫీ ఏం చేస్తామండి, కాఫీ గత ప్రాణులు అంటే పర్వాలేదయ్యా అంటాడు ఆయన కూడా. పెద్ద దోషంగా అనుకోడు. ఎందుకు పెట్టారు? ఆకలి వేసినప్పుడు కనుక అన్నం మన కడుపులో పడకపోతే పేగుల్ని తింటాయి. అంచేత పడేయాలి ఏదో ఒకటి. నీ పిచ్చి చేదస్తాలు ఇక్కడ పనికిరావు. అలా చేదస్తాలు చెప్పలేదు హిందూ మతంలో. మనం పెంచేసుకున్నాం బాగా. మనం చిన్నపిల్లల్లో ఆలోచిస్తున్నాం. చిన్నపిల్లాడు ఏమనుకుంటాడు, వాడు కోరిక ఏదైనా తిరగకపోతే అన్నం మానేస్తాడు చిన్నపిల్ల. ఎందుకని? అన్నం మానేగానే అమ్మ కంగారు వచ్చేస్తుంది. నా బంగారు తల్లి, నా బంగారు 2 ముద్దలు నా ఫోన్ కొంటేనే తింటా, చచ్చినట్టు ఫోన్ కొంటారు ఇప్పుడు. సరిగ్గా ఇదే స్థితిలో మనం భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాం. 3 రోజులు మానేస్తే దేవుడు నా కోరిక తీరుస్తాడు. నీ ఎన్ని చేసినా ఆయన కోరిక, నీ కోరికే పనికి మాలింది. ఆయన తీర్చాల్సిన పని ఆయనకేంటి? పోతుంది ప్రాణం ఇక్కడ. నువ్వు ఉపవాసం ఉంటే ఆయనకేంటి ఇక్కడ? 100 ప్రదక్షిణాలు చేయడం, కొండెక్కేయడం, ఇట్లా. నేను ఈ మధ్య తిరుపతి వాళ్ళు కూడా ప్రకటించారు, గుండె నొప్పి బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు దయచేసి నడిచే మార్గంలో రాకండి, ప్రాణాలు కాపాడలేకపోతున్నాం, మధ్యలో పడిపోతున్నారు. నేను మొక్కుకున్నాను అంటాడు. ఏమన్నానంటే ఎందుకు మొక్కుకోవడం? పిచ్చా? ఎవరిని సంతోషపెడదామని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుని. నీకు బీపీ షుగర్ ఉన్నప్పుడు నువ్వు నడిచి వెళ్ళలేనప్పుడు బస్సులో వెళ్ళవయా, బోడు సౌకర్యాలు ఉన్నాయి. ఏమిటి భక్తి? పిచ్చి భక్తి. అంటే మనకు పట్టుకున్న జబ్బు ఏంటంటే మనం మన శరీరాన్ని బాగా శ్రమ పెట్టేస్తే దేవుడు లేదమ్మా, మనస్సును ఆయనకు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడమ్మా, శరీరాన్ని శ్రమ పెడితే కాదు. మనస్సును ఆయనకు అర్పించాలి, అందుకు సంతోషిస్తాడు. నువ్వు బస్సులో వెళ్ళినా పర్వాలేదు, హెలికాప్టర్లో వెళ్ళినా పర్వాలేదు, వెళ్ళనిస్తే నీ మనస్సు అక్కడే ఉందా లేదో చూసుకో. నేను కొండెక్కా, నడిచెళ్ళా, నాతో పాటు 100 మందిని నడిపించా, ఇంకా ఎక్కువ పాపం చేసావు నువ్వు ఇక్కడ. ఎందుకు వాళ్ళు నడిపిస్తున్నావు? ముసలాళ్ళని మధ్యలో నడవలేకపోతే చెయ్యట్టుకున్నా, పని లేకపోతే సరే ఇక్కడ ఎందుకంత నడిపించాలి బలవంతంగా? మానేసి వెనక్కి పోమని చెప్పక ఈ పిచ్చి పుణ్యాలన్నీ పెట్టుకున్నాం మనం ఇక్కడ. అసలు మనస్సు వదిలేసాం. ఇంక వీడు ఇంటికి వచ్చాక కూడా ఏంటంటే భీమవరం వచ్చి మళ్ళీ నేను వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఈ కాలు ఊపడం మాండండి ఇంకా గొప్ప. అయ్యి బాబా, అసలు మనసులో ప్రాణం పోయిందనుకున్నా. నాలుగు ఇంత పొడుగు చాపి వెంకటేశ్వరం ఆయన వేరే పనే లేదు ఇక్కడ. నిన్ను కాపాడటమే పని ఇక్కడ. నీ బోడి ప్రాణం ఎంత పోతే ఎంత ఉంటే ఎంత, నిన్ను కాపాడే పని ఆయనకంటే సోచొచ్చి పడిపోయా మటిమాటికి నాలికే అంటే తాను చేసిన ఓ పిచ్చి పని గొప్పగా చెప్పడం ఇక్కడ. నువ్వు చేసిందే పిచ్చి పని, ఇంకా వచ్చి చెబుతున్నావు ఇక్కడ అరువు మీద కూర్చుని అదేదో గొప్ప పని లేక. లడ్డు ఇవ్వలేదు, ఇవ్వకపోతే ఊరుకుంటావాడే. జుట్టెట్టుకున్నా, లడ్డూ కోసం జుట్టెట్టుకున్నావు అంటే నువ్వు భక్తుడివా? పైగా చెబుతున్నావు ఇక్కడికి వచ్చి అంత దెబ్బలాడాలా? నీకు లడ్డూ ముఖ్యం, లక్ష్మీపతి అక్కర్లేదు.
భౌతిక పదార్థాలకు ఇంత ప్రాధాన్యం ఇస్తా ఉండు, మనస్సు వదిలేసాం అక్కడ. నువ్వు ఇంటి దగ్గర కూర్చొని నీ మనసులో ఓం నమో వెంకటేశాయ అనవయ్య, నీ కోసం నీ ఇంట్లో వెంకటేశ్వరుడు వెలుస్తాడమ్మా, అనుమానమేం లేదు, అనుమానమేం లేదు. ఏడుకొండల వాడు పరమ దయామయుడు, ఆయన పేదల దేవుడు, పెద్దల దేవుడు కాదు, ఆయన పేదల దేవుడు. ప్రత్యక్ష నిదర్శనం. కృష్ణావతారంలో కుచేలుండి ధనవంతుడిని చేశాడు ఆయన. కుబేరుడు అప్పు ఇప్పటికీ తీర్చలేదు. వెంకటేశ్వర స్వామి పేదల పార్టీ, పెద్దల పార్టీ కాదు, పేదల పార్టీ. నీ ఇంట్లో కూర్చొని నువ్వు జపం చెయ్యి, నీకు ఇక్కడ వెలుస్తాడు, నీకోసం నీ ఒళ్ళో విగ్రహంగా కనిపిస్తాడు. అది చెయ్యం మనం. అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోవాలి, ఏదో చేసేయాలి, అక్కడ అవినీతి పెంచేయాలి బాగా. ఈ అజ్ఞానం వదిలించుకోవడమే యోగ వాసిష్టం, లేదా బతుకంతా రోగ వాసిష్టమే. నీ శరీరం నుంచే చెమట పుడుతోంది, దాని నుంచే నల్లి పుట్టింది, ఆ నల్లి చెమటను ఆహారంగా తీసుకుంటుంది. నీ శరీరం నుంచే పేలు పుడుతున్నాయి, అక్కడ చుండ్రు పుట్టింది, చుండ్రు నుంచి పేలు పుట్టాయి, పేలు చుండ్రును ఆహారంగా తీసుకుంటున్నాయి. ఇంకా గొప్ప ఉదాహరణ చెబుతా. భీమవరం రోడ్ల మీద ఎప్పుడైనా మీరు చూడొచ్చు, ఆవు పేడ వేసింది, గేది పేడ వేసింది. 2 రోజుల పాటు పేడని ఎవరూ ముట్టుకోకండి. ఇప్పుడు ముట్టుకోకుండా వదిలేస్తున్నారు. ఏం చేస్తున్నారు? పెడకలవరం చేశారు. ఇప్పుడు దాన్ని అమెజాన్ వాళ్ళు కనిపెట్టారు. ఆ పేడను పెడకలు చేసి పెడక 200 చొప్పున అమ్ముకుంటున్నాడు వాడు. అందులో కార్తీక మాసంలో బాగా అమ్ముతాడు. అమెజాన్ పెడకలు, ఏదో పెడకలకు కూడా అమెజానే మనకి. భీమవరం, పల్లెటూళ్ళు, జువలపాలెం పెడకలు అన్నీ పోయి అమెజాన్ కొరియర్లో రావాలి. అట్ట పెడకలు, గట్టి పడికలు, అవి మళ్ళీ మనం చూశాను ఎక్కడో 4,000, 12 దీపాలతో 4,000, 4 దీపాలకు 12 దీపాలకు 4,000 కొరియర్లో వస్తాయండి. దీపాలకు అంత కర్మ పట్టింది. 4,000 12 దీపాలు అవి తెప్పించుకుంటారు. బాగా సంపాదిస్తున్నాం కదా. ప్యాకేజీ 40 లక్షలు, 50 లక్షలు. ఎందుకంటే దీనికే అమెజాన్ వాడికి ఇవ్వడానికే. వాడు పెళ్ళాం మీద పెళ్ళాన్ని వదిలేస్తూ ఉంటాడు, విడాకులు ఇస్తూ ఉంటాడు. వాళ్ళందరూ చేసే పనులు అవే. దానికో 10 కోట్లు, దీనికో 10 కోట్లు, వాడి ఇష్టం. మన సొమ్మంతా పట్టుకెళ్ళి వాడికి ఇస్తున్నాం ఇక్కడ. వాడేమో మొత్తం విడాకులు. వాడు ఎంతమందినే చేసుకుంటాడు. ఎలాన్ మాస్క్ గారికి 12 మంది పిల్లలు ఉన్నారమ్మా. ఎందుకుంటారమ్మా? దేశానంతా దోచుకుంటున్నారు శుభ్రంగా. ట్విట్టర్ ద్వారా నేర్పి దోచుకుంటున్నారు. వాడికి ఎంతమంది పిల్లలు? 4 భార్యలు వాడికి, 12 మంది పిల్లలు. మొన్న 12వ పిల్లడు పుట్టేట. బరసాలకు నన్ను పిలుస్తాడేమో అనుకున్నాను నేను. ఎంతమందినైనా కంటాడు. ఎవరు బాగుపడుతున్నారో ఆలోచించండి. మన వల్ల ఎలాన్ మాస్కులు, అమెజాన్లు వాళ్ళు కాదమ్మా బాగుపడవలసింది. మన ఆరోగ్యం బాగుండాలి, మన ఆత్మజ్ఞానం కలగాలి, మనం బాగుండాలి. ఎవరినో బాగు చేయడం మనమేమిటి పనేమిటి? ఈ పిచ్చి వదిలించుకోవాలి. ఆవు గేదె పేడ వేసింది, 2 రోజుల పాటు ముట్టుకోకండి. పేడలోంచి పురుగులు పుడుతున్నాయి, చూసుకోండి లెక్క. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ పురుగు? వేరే పురుగు వచ్చి ఏమో సంపర్కాలు చేయలేదమ్మా, పేడలోంచే పుట్టింది. ఎండిన పేడ పురుగుగా మారింది. ఆశ్చర్యం. మళ్ళీ ఇంకోటి, ఆ పురుగు ఏం తింటుందో గమనించండి. వేదాంతం, జీవితం అంతా అర్థమవుతుంది, సృష్టి అర్థం. ఆ పేడనే తింటోంది, పేడలోంచే పుట్టింది, పేడనే తింటోంది. పేడ పురుక్కున్న జ్ఞానం కూడా లేదు మనకి. దేవుడి నుంచి పుట్టాం, దేవుడి మీదే మనస్సు పెట్టాలని అనుకోవాలి కదా. పేడ పురుగులాగైనా ఆలోచించాలి కదా. దేవుడి నుంచి మనం పుట్టామని అందరికీ నమ్మకం ఉంది. మనకి ఐన్స్టీన్లు, హైజెన్బర్గ్లు ఎవరూ చెప్పక్కల. మనం అంతా ఆస్తికులమే, నాస్తికులు ఎవరు లేరు ఇక్కడ. మనం దేవుడి నుంచి పుట్టామని తెలుసు. మరి పేడపు నుంచి పుట్టిన పురుగు పేడమేనే తింటూ ఉన్నప్పుడు మనం దేవుడి నుంచి పుట్టిన వాళ్ళం దేవుడు బుర్ర తినేయాలి కదండి. నాకు కనపడతావా కనపడవా లేకపోతే నాకేం అక్కర్లేదని అంత పట్టుదల ఎవడుకుందండి. మాకు పిల్లల్ని ఇస్తావా ఇవ్వా, పిల్లలకి పెళ్లి చేస్తావా చేయవా, వాళ్ళకి ఉద్యోగం ఇస్తావా ఇవ్వా, ప్యాకేజీ ఇస్తావా ఇవ్వా, కింద లీకేజీ ఇస్తావా ఇవ్వా. ఈ దరిద్రపు కోరికలే మనకని. అంతేగా నాకు నువ్వు కనపడతావా లేదా, నీ సంగతి నేను తేల్చుకుంటా. పేడ పురుగు పేడను దొల్చేసినట్టే నీ పాదాలు పట్టుకుని దొల్చేస్తా. అంటే ప్రతి దేవుడు మీ ఇంట్లోనే ఉంటాడండి, ప్రతి దేవుడు మీ ఇంట్లోనే ఉంటాడు, ఏ రూపమైనా సరే. అంత పట్టుదల ఉండాలి మనకి. ఊరికే ఏదో దేవుడికి ఏదో ఇచ్చేద్దాం, మనకి ఇద్దా క్విడ్ ప్రోకో అంటారు రాజకీయాలు. నీకు ఇది నాకు అది అని. ఇదే నేర్చుకున్నాం మనం ఇక్కడ. నీకు ఇది నాకు అది, ఇది అది వదిలేయాలి. ఎక్కడ నలులు పుడుతున్నాయో ఆ చెమట నుంచి పుట్టిన నలులు చెమటను తింటున్నాయి. అంటే అర్థం ఏంటి? ఉన్నది ఒకే పదార్థం, అదే జీవిగా మారుతోంది. ఏ పదార్థం ఎక్కడ పుట్టిందో దాన్ని తినే జీవుడు కూడా అక్కడే పుడతాడు. అంటే మనం ఏ రకమైన ఆహారం తినాలో నేర్చుకోండి దయచేసి. యూట్యూబులు చూసి మాయలో పడద్దు. ప్రతి వాడు డైటింగ్ టైం చెప్పేసేవాడే. ఎందుకంటే వాడు సరుకులు అమ్ముకోవడానికి కొత్త రేటింగ్లని చెప్పేస్తారు. భీమవరంలో పుట్టిన వాళ్ళు భీమవరంలో పండిన పంటే తినాలి. వేరే ప్రాంతాల్లో పుట్టిన వాళ్ళు వేరే ప్రాంతంలో పండిన పంటే తినాలి. అమెరికాలో పుట్టినవాడు అమెరికాలో పండిన పంటే తినాలి. ప్రపంచం అంతా ఎగుమతులు దిగుమతులు అవసరం లేదండి. సరిగ్గా యోగ వాసిష్టం సహా ఆరోగ్య గ్రంథాలన్నీ చెబుతున్నమాట. ఇక్కడ మనం పుట్టామంటే మనం తినదగిన పదార్థం కూడా ఇక్కడే పుట్టింది. ఇదే కుదురుతుంది మనకి, ఇంకోటి కుదరదు ఇక్కడ.
ఇక్కడ పంటల్ని ప్రోత్సహించాలి, ఇక్కడ బట్టలనే కట్టుకోవాలి, ఇక్కడ చేసిన ఇనప సామాన్లే మనం వాడాలి, ఇక్కడ చేసిన కుమ్మరం సామాన్లే మనం వాడాలి, ఇక్కడ బాజా భజంత్రులనే మనం పిలవాలి, ఇక్కడ పురోహితుల్నే మనం పిలవాలి, ఇక్కడ వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలి. అప్పుడే మొత్తం దేశం అంతా బాగుంటుంది. భీమవరం ఉద్యోగాలు భీమవరం నుంచి పోవాల్సిన అవసరం లేదు. 75% ఉద్యోగాలు భీమవరంలోనే ఇవ్వాలి, తప్పేమీ లేదు అందులో. అంటే అంతటా ఉన్నది ఒకే దైవమైనప్పుడు ఎక్కడ పుట్టిన క్రిమి అక్కడే తింటూ ఉన్నప్పుడు నువ్వు ఇక్కడెందుకు స్థానికంగా చేయు ప్రయత్నం? ఎక్కడెక్కడ వచ్చి తీసుకొస్తావు?